బుల్లితెర యాంకర్ రష్మి ఆసుపత్రిలో చేరింది. ఇటీవల తనకు శస్త్రచికిత్స జరిగినట్లు ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వైద్యులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసింది. 5 రోజుల్లో నా హిమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయింది. జనవరి నుంచి అకాల రక్తస్రావం, భుజం నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఏ సమస్యకి ముందు చికిత్స అవసరమో తెలియక వైద్యులు కూడా గందరగోళంలో పడ్డారు. మార్చి 29 నుంచి నా శరీరం పూర్తిగా నీరసించిపోయింది. అయినప్పటికీ నా వృత్తిపరమైన కట్టుబాట్లను పూర్తి చేసి ఏప్రిల్ 18న శస్త్రచికిత్స చేయించుకున్నాను. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మరో 3 వారాలు విశ్రాంతి తీసుకొని తిరిగి పని ప్రారంభిస్తాను అంటూ రష్మి చెప్పుకొచ్చింది. ఇక తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్లో రష్మి హాస్పిటల్కి సంబంధించిన దృశ్యాలను కూడా షేర్ చేసింది. ఇవి చూసిన అభిమానులు రష్మి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక రష్మి అటు సినిమాల్లోనూ ఇటు బుల్లితెరపైన తెగ సందడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.